వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే మన ముందున్న ఏకైక లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకోసం రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్ఠగా పనిచేద్దామని నియోజకవర్గంలోని కూటమి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, భారీ మెజారిటీతో సీట్లు గెలవబోతున్నామని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలనే పొత్తులు పెట్టుకున్నట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరారని, దీంతో జనసేన 2 లోక్సభ స్థానాలకే పరిమితమైందని వివరించారు. బీజేపీ పెద్దల మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లామని ఆయన చెప్పుకొచ్చారు. 80% మంది పొత్తుకు అంగీకరించారని తెలిపారు. బీజేపీ, టీడీపీ బలమైన పునాదులు కలిగిన పార్టీలని చెప్పారు. అయితే సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం ఇంకా జనసేన పార్టీ పాదించలేదన్నారు. మనకు యువబలం, పోరాడే తత్వం మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. సంపూర్ణంగా గెలవాలి, మీరందరూ అలయన్స్ బాగుండాలి. అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతో 2014లో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను. ఆ రోజున మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టడం నాకు చాలా బాధ కలిగింది. ఆయన వెళ్తా ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బంధించేశారన్న, ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే నేను చాలా కదిలించేసింది. ఇది నేనేం కోరుకుంటానంటే, మనందరి మధ్య మనం విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు, కానీ మనందరం కలిసి భారతదేశానికో ఆంధ్రప్రదేశ్, మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పని చేసుకోవడానికి వచ్చాం. మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద, కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ పొత్తు కూడా అలాంటిదే. అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ శాతం 70-80% అందరం ఏకీభవించే పరిస్థితులే ఉంటాయి. నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని 25 స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే, మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. మేము స్ట్రక్చర్, మా దగ్గర యువత బలం ఉంది, మా దగ్గర కొట్లాడే బలం ఉంది, మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది. నేను మా యువత అందరికీ చెప్తుంటాను, మా మహిళా నాయకురాళ్ళందరికీ చెప్తుంటాను, మా నాయకులందరికీ చెప్తుంటున్నాం, భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఇంతమంది జనసందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ 2 పార్టీలను చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీని చూసి పదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకోవడం మీద ఎవరి దగ్గర ఇచ్చిన పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి. నా దగ్గర నాకు పెద్ద ఆలోచన ఏం లేదు. పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి, ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో, అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు, 2020 విజన్ అని. అలాంటి వ్యక్తి ఎక్కడో మన పార్లమెంట్ స్థానాల్లో జగన్ గారు 70% బలహీన వర్గాలకే సీట్లిచ్చారు. బీసీల కోసమే పుట్టినట్లు చెప్పుకునే టీడీపీలో బీసీలకు సీట్లేవి? చంద్రబాబు మార్క్తో ఓటడిగే దమ్ము ధైర్యం ఉందా? నిలదీసిన మంత్రి బొత్స సత్యనారాయణ. పేదోడి ఆకలితో కూటమి కుటిల రాజకీయం చేస్తుంది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టి టీడీపీ పైశాచిక ఆనందం. డిఎస్సీని అడ్డుకుని చంద్రబాబు ఏం లాభపడతాడు? పేదల ప్రయోజనాలపై పనిగట్టుకుని పిటిషన్లు వేయడం దుర్మార్గం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని మేము గౌరవిస్తాం. మంత్రి బొత్స వెల్లడి. ఎన్నికల్లో ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇండియన్ సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక పదయాత్రని కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. ఉదాహరణకి ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్కు ఉంటే
సుమారు 68-70% బలహీన వర్గాలకి ఇచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకి ఇచ్చే 70 స్థానం, 45 స్థానం, 60%. రివర్స్ అక్కడికి ఏదైనా చూసుకున్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న 4 స్థానాలని ఒక ఎస్సీ స్థానం తీస్తే మిగతా 4 స్థానాలని అందరినీ బలహీన వర్గాలకి ఇస్తారు. వాళ్ళైతే 2 ఇచ్చారు, 2 వచ్చి ఓసీస్కి ఇవ్వడం, ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని, మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తెలియచెప్దామని కూడా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో ఒక భాగం. ఎందుకంటే మాటలు చెప్తే మాటలే కాదు, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది, మళ్ళీ రాజ్యాధికారంలో భాగస్వామి వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని, నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాసు పలుకొని, ఒకరిని బతిమాలుకుని, ఒకరికి మోచేతి కింద నీళ్ళు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు, వారితో పాటు జతకట్టిన పార్టీలు కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే 3 పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన. నేను ఎంపీ అవ్వడానికి రూపాయి ఖర్చు పెట్టలేదు. జీవీఎల్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలవడాన్ని ప్రజలు అడ్డుకోవాలని ఎంపీ జీవీఎల్ పిలుపునిచ్చారు. పాండురంగాపురంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే నాయకుడు ప్రజల కోసం ఏమీ చెయ్యరన్నారు. అది రాజకీయం అవ్వదని, వ్యాపారం అవుతుందన్నారు. టికెట్లు ఇవ్వడం కూడా రాజకీయం వేలంపాటలా జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు విశాఖ ఎంపీ సీటు దక్కకపోవడం చాలా బాధించింది. ఒక రకంగా బీఆర్ఎస్ కుప్పగూలిపోవటం, కాంగ్రెస్ విశ్వసనీయత దేశవ్యాప్తంగా లేని కారణంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా డబుల్ డిజిట్ టాలీ తెలంగాణలో సాధిస్తుంది. ఈ విధంగా అలాగే తమిళనాడులో గతంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక చిన్న భాగస్వామిగా కనిపించేది. అది ఈసారి ఎన్నికల్లో డిఎంకే కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా, ప్రధానమైనటువంటి పోటీదారుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పరిచినటువంటి కూటమి తమిళనాడులో ఈరోజు డెవలప్ అయ్యింది. కేరళలో కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవబోతోంది అన్నది మేం చెప్పటమే కాదు, అన్ని సర్వేలు కూడా చూపిస్తున్నాయి. సో కేరళలో ఖచ్చితంగా సీట్లు గెలుస్తాం. కర్ణాటకలో మా ఆధిక్యతని ఖచ్చితంగా నిలుపుకుంటాం. 1-2 సీట్లు అధికంగా కూడా గెలిచే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రధాన పోటీదారుగా డిఎంకేకి ప్రధానమైనటువంటి పోటీదారుగా నిలుస్తాం. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం అన్నది కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ ఎన్నికల్లో ఉండబోతోంది. అదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ద్వారా రాజకీయ సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో అందరికీ తెలిసిందే, 2019లో భారతీయ జనతా పార్టీ సీట్లు ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో 15% ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేవి అన్నవి మా దగ్గర ఉన్నటువంటి అంచనాలు చెప్పాయి.
14-15%. ఎందుకంటే మోదీ గారి చరిష్మా అన్నది ఏ రాష్ట్రానికి ఏ సరిహద్దుకి పరిమితం కాదు. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా 14-15% ఓట్లని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచేది అన్నటువంటి ఒక రకమైనటువంటి సర్వే అంచనాలు చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా సీట్లని సాధించాలి అన్నటువంటి, స్వయంగా కొన్ని సీట్లు గెలవాలి, అలాగే కూటమి ద్వారా కూడా సీట్లని గెలవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 400 సీట్లకు పైగా ఎన్డీఏ సహకారంతో, ఎన్డీఏ సీట్లతో గెలవాలి అన్నటువంటి లక్ష్యంతో కూటమి ఇక్కడ కట్టడం జరిగింది. సో కాబట్టి ఈసారి 5 దక్షిణాది రాష్ట్రాల్లోనూ, అలాగే పుదుచ్చేరితో సహా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ఈసారి విజయ బావుట ఎగరవేయనుంది. మా సీట్ల సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఆధిక్యతను సాధించనుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే నా వ్యక్తిగత సమస్యలుగా నాకే భీమిలిలో వైసీపీకి షాక్. భీమిలిలో అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. భీమిలి మండల జెడ్పీటీసీ సభ్యుడు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటప్పడు తన అనుచరులతో కలిసి మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, జగన్ చెప్పినట్లుగా ధర్మం వైపు నడవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భీమునిపట్నం మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మేమంతా ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో జెడ్పీటీసీగా నేనున్నాను. అలాగనే నాతో పాటు ఒక సర్పంచ్, ఉప సర్పంచులు 3, పిఎస్సిఎస్ డైరెక్టర్ 1, అలాగే మాజీ సర్పంచులు 5, మాజీ ఎంపీటీసీలు 5, అలాగే ఒక ఎంపీటీసీ ప్రెసిడెంట్, అలాగే సచివాలయ కన్వీనర్లు 6, అలాగే వార్డు మెంబర్లు 30 మంది మా టీంలో ఉన్నారు. మేమంతా పార్టీకి రాజీనామా చేసినట్టు మీ ద్వారా పార్టీకి తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఒకరి మీద ఆరోపణ చేయడం అనేది మా ఉద్దేశం కాదు. ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టీం అదంతా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు ఈ విధానాలు నచ్చక ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఆలోచన చేస్తే చూసినట్లయితే ఒక చదువుకున్న వ్యక్తులుగా, సమాజం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులుగా ఇటువంటి పార్టీలో ఉండడం అనేది ధర్మం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇవాళ ధర్మ పోరాటం జరుగుతుంది కాబట్టి ఆయన మాటలనే మేము ఫాలో అయ్యి ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు పరిపాలన, అభివృద్ధి లేకపోవడం, ప్రధానంగా ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. గండి బాబ్జీ రాజకీయాల్లోకి వచ్చే ముందు సీఎం జగన్ రెడ్డి ఆస్తులు 50 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు అఫీషియల్గా 50,000 కోట్ల రూపాయలు అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడించారు.
ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అనధికారికంగా ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటుందని తెలిపారు. ఆస్తుల్లో అంబానీ కుటుంబాన్ని మించిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని విమర్శించారు. మరి ఇప్పుడే నాకు తెలిసింది బొత్స సత్యనారాయణ గారు మరి మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. మరి చదువు లేకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే విద్యాశాఖ అలాగే ఇచ్చింది. దాని పరిస్థితులు మన అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్నపిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారండి, 1వ తరగతి 2వ తరగతి పల్లెటూరులో. ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి, అక్కడే తను చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ప్రభుత్వాలు. ఇప్పుడు నువ్వేమో 3 కిలోమీటర్లకు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే 1వ తరగతి కుర్రోడు 2వ తరగతి కుర్రోడు ఎక్కడ చదువుకుంటారండి? గట్లు కోనలు దాటి కొన్ని ఏరియాలో దారులు లేవు, ఏజెన్సీలు లేవు. మరి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నా నాకు అర్థం కాదు. ఈ మంత్రికి ఇంకా అసలు వినబడింది ఒకటి, చెప్పింది ఒకటి. లోకేష్ గట్రా ఈవేళ ఆయనకేంటి బాధ? జెడ్ కేటగిరీ మనుషులు పెట్టుకుంటే భయపడిపోతారంట. మీరు గురుకుల దగ్గర ఎవడైనా భయపడకపోతే మీరు ఎక్కడికైతే అక్కడ రాలిసి పడతారు, లేదా రౌడీల్ని తీసుకొచ్చి అటాక్ చేయిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం, ప్రత్యక్షంగా ఇంత పెద్ద రాడ్లతో కార్లతో వచ్చి ఆ కార్లలో ఇలా పొడిచి చంపడానికి ప్రయత్నం చేసిన మూర్ఖులు ఉన్నారు మీ పార్టీలో. మరి ఇటువంటిప్పుడు ప్రాణాలకి రక్షణ కాపాడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పోలీసుల్ని రౌడీలా వాడి చివరి కార్యకర్తలను నాయకుల్ని అరెస్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఒక ఐబీ ఉంటుంది, రాష్ట్రంలో ఐబీ దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు. ఊరికి ఇచ్చి ఎవడబెడతారు. నాకు ఇచ్చేమనంటే 30 మందిని నేను పెట్టుకొని తిరుగుతాను. ఇది ఊరికే ఏదో అమాయకులు మాట్లాడే మాటలా మాట్లాడతాడు ఆయన. తెలుసుకోవాలి, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇది మీరు ఎవరిని పడితే నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మీకు అలవాటుది. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా. మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకని పోటీ చేస్తున్నారు? మీరు మీ భార్య మీరు ఎందుకు పెట్టారు మీ భార్యని వైజాగ్లో ఎంపీగా? విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా. అంటే వైజాగ్లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావుడు, ఆ రెడ్డి మహానుభావుడు, దొంగలు రౌడీలు ఆక్యుపై చేసిన భూములకు తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం. లేకపోతే మీకు ఏం పని అండి విశాఖపట్నంలో? మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వరా? మీరు ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? వైజాగ్లో సవగ్గా ప్రజల అమాయకులు ఎక్కడ పడితే అక్కడ మంచి భూములు ఉన్నాయి, అన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రాన్ని మీరు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో, కాబట్టి ఇదేమో ప్రజల ప్రేమ మీద కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, వాళ్ళు చేసే రాజకీయాలు గమనించండి. మీరు ముఖ్యంగా అతని భార్యను వైజాగ్లో ఎందుకు పెట్టారు ఎంపీగా మీ ముందు రెండు విషయాలు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా సోదరులు గణబాబు గారు అట్లాగే పల్లా గారు కూడా రావాల్సింది. క్యాన్వాసింగ్ బిజీలో ఉండి మరి వారు చాలా ఆలస్యం అవడం వల్ల మరి ఇది మనం మొదలు పెడదాం. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని, బీసీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలా దగ్గర పోటీ చేయాలంటే పోటీ చేయడం కాదు, పోటీ చేసి ఒక్కొక్కరు 5 సార్లు 4 సార్లు ఈ వర్గాలు పేదలను రాచి రంపాన పెట్టడంలో చంద్రబాబు ఎంతో ఉత్సాహం చూపుతారు. వాలంటీర్లు వద్దనుకుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లొచ్చు. వాలంటీర్లకు బదులుగా జన్మభూమి కమిటీలను తెస్తామని చెప్పుకోవచ్చు కదా. వాలంటీర్లంటే చంద్రబాబుకి ఎందుకంత భయం? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.
ఈ సంస్థ ఏర్పాటైన 15 రోజులకే వాలంటీర్లపై కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు పార్టీ ఆఫీసులో తయారయ్యే స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారు. కపిల్ సిబాల్ లాంటి కోట్లకు కోట్లు తీసుకునే లాయర్లతో కేసులు వేయించారు. సజ్జల సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నన్నా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని నేను చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే అతిపెద్ద, ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది. అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే 20 ఏళ్ళ తర్వాత ఇంకొక నాయకుడు వచ్చినా, లేకుంటే 14 చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన 14-19 మధ్య అయినా ఆయనకు ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లోంచి ఏమొస్తాయి, నీళ్లు రావు, గాలి ఒకటి వస్తుంటుంది అంతే. ఎందుకు ఉపయోగపడతాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా. దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ 2 ఏళ్లు తీసేస్తే 3 ఏళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు. కోవిడ్ దెబ్బపడిన 2 ఏళ్లు ఇది తీసేస్తే 3 ఏళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి, కొత్త స్కీమ్లు వచ్చాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి. అది ఆర్బీకేలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి లాస్ట్ లెగ్, ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను, ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని వెళ్ళాము? ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి పోయి మొహం చూపిస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏరు పొద్దున్నే కానీ నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరినప్పుడే ఆధారడం ఒకటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా. ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా? ఎవరైనా అధికారం లేకొస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 2,60,000 బాంచ్ జలగలు తయారయ్యేది. 2,60,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్